వెల్కమ్ టు హెడ్ క్వార్టర్స్. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారి కోసం పాటుపడబోయి అన్నారు మహాకవి గురజాడ. కానీ మన రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఇలాంటి మాట పెద్ద బూతు పదమని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మంచి చెడు అసలే లేదు. దయాదాక్షిణ్యాలు పట్టనే పట్టవు. పక్కనే ఉంటాడు, అప్పటి వరకు నువ్వే దేవుడు అంటాడు. నిన్ను మించినోడు ఈ భూమిపై లేనే లేడంటాడు. నీతో బతుకు, నీతో చావంటాడు. కానీ ఇంతలోనే ప్లేట్ ఫిరాయిస్తాడు. రాజకీయం అంటే అంతే మరి. కన్వీనియంట్ పాలిటిక్స్ వచ్చాక దేశ రాజకీయాల్లో బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతున్నాయి. నమ్మినోడు నట్టేట ముంచడం అన్నది సర్వసాధారణంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎటువైపు ఉంటారో తెలియదు. సిద్ధాంతాలు లేవు, విధానాలు లేవు, పద్ధతి పాడు అసలే లేవు. కేవలం స్వలాభం మాత్రమే రాజకీయం అయిపోయింది. నేను నా ఫ్యామిలీ చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తోంది. అవినీతి అన్నది రాజకీయాల్లో పాలు నీళ్ళల్లా విడదీయరాని భాగమై విలయ తాండవం చేస్తుంది. మంచి చెడు ముచ్చటన్నది ఎందెందు వెతికినా కనిపించదు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. ఏ పార్టీదైనా, ఏ నాయకుడిదైనా అదే రీతి, అదే తీరు. కేవలం అవసరం మాత్రం ఎంటైర్ షోలో ముఖ్యమైపోయింది. వారికి కావాల్సింది నచ్చిందే నిర్ణయంగా మారిపోయింది. దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక బీజేపీ మరియు కూటమి నేతలు పేరుకు మాత్రమే సనాతనాన్ని మిగిల్చారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లకు హస్తం పార్టీ అధికారంలోకి రాగా ఏపీలో ఓటరు అధికార పార్టీని ఓడించి ప్రతిపక్ష కూటమికి జై కొట్టారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిత్య నూతనంగా అవసరమే పరమావధిగా తొక్కుకుంటూ పోవడమే విధానం నిర్ణయంగా సాగుతుంది. ఈ తరుణంలో ఆయా పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయా పార్టీలో ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇలాంటివి ఎన్నో కీలక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఆయా పార్టీలు కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలేంటన్న దానిపై ప్రజలకు మరింత సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఢిల్లీకి వెళ్లొచ్చాక తెలంగాణ బీజేపీ లీడర్లు పూర్తిగా మారిపోయారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత కమలనాథుల్లో నూతన ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రజాక్షేత్రంలో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్న నేతలు అనుకున్నంతగా స్థాయిలో పని చేయకపోవడం లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్లీపింగ్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు తెలంగాణ బీజేపీ నేతలు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 66 అబద్దాలపై నిలదీస్తుంది కమల దళం. డిసెంబర్ 6వ తేదీన సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది. లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తారని బీజేపీ లీడర్లు చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ బాట పట్టిన తర్వాతే కాషాయ నేతలకు జ్ఞానోదయమైనట్లు కనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లొచ్చాక తెలంగాణ బీజేపీ లీడర్లు పూర్తిగా మారిపోయారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత కమలనాథుల్లో నూతన ఉత్సాహం రెట్టింపు అయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీజేపీ నేతలు ఈ నెల 6న సభ నిర్వహిస్తున్నారు. సో ఈ సభకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉమా, తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత యాక్టివ్ అయ్యారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పార్టీలో కానివచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీలో కూడా గ్రూపులు, అదేవిధంగా ప్రజా సమస్యలపై ముందుకు వెళ్ళడలేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వంపై ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సరిగా అంటే ప్రజల తరపున ఫైట్ చేయలేకపోవడం ఏవైతే ఉన్నాయో పార్టీలో, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత వీటిపై పోరాడేందుకు సిద్ధమయ్యారు అన్నట్టుగా కూడా మనకు ఆ ఇండికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో ఇటు హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత, అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీకి విస్తరించడానికి అత్యధికంగా స్కోప్ కనిపిస్తూ ఉంది. అయితే ఇట్లాంటి పరిస్థితిని ఎందుకు
చేజార్చుకోవడం. ఎందుకంటే పార్టీ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు, పార్టీని ఇంకా బలంగా తీసుకువెళ్ళడం లేదనేది పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనతో పార్టీ నేతలు అదేవిధంగా పార్టీ నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు హైదరాబాద్లోని హోటల్ కత్రియాలో ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ఇప్పటికే ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉంటే దానికి కౌంటర్గా బీజేపీ నేతలు 6 గ్యారంటీలు 66 అబద్ధాల పేరుతో ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ గ్యారంటీలను అదేవిధంగా మేనిఫెస్టోను వాటన్నిటినీ కూడా ఈరోజు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అవన్నిటినీ కూడా మరొకసారి ఏదైతే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో దాన్ని మేము ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవైతే ఇచ్చిన హామీలు ఇంకా అమలు పరచకుండా విజయోత్సవాలు ఎలా చేసుకుంటారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తే మనకి ఏం కనిపిస్తా ఉందంటే ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాతే అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాతే పార్టీ నేతలు యాక్టివ్ అయ్యారా అన్న సందేహం కూడా కలుగుతా ఉంది. ముఖ్యంగా ఇక నుంచైనా ప్రజాబాట పట్టండి, అదేవిధంగా పార్టీని విస్తరించింది, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి కూడా అధిష్టానం నుంచి కూడా మరోసారి ఇండికేషన్ వచ్చిన తర్వాత పార్టీ నేతలు రాష్ట్రంలో యాక్టివ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాలేదు. అవన్నీ కూడా బీజేపీకి ఓట్లన్నీ కూడా డైవర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు, తర్వాత ఈ 11 నెలల పాటు కాంగ్రెస్ పరిపాలన చూశారు. ఖచ్చితంగా ఆల్టర్నేట్ గా బీజేపీనే చూస్తారు ప్రజలు. ఇట్లాంటి సమయంలో ఎందుకు బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరిగింది. కాబట్టి ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి బీజేపీ నేతలు అయితే నిర్ణయించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రాజు, ఈ 1 ఇయర్ తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. అండ్ 1 ఇయర్ తర్వాత ఒకసారిగా కాంగ్రెస్ పాలనను 1 ఇయర్ తర్వాత చూసిన తర్వాత ఏదైనా కూడా అనవచ్చు లేదా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతోనే ఎన్ని రోజులు బీజేపీ లీడర్లు సైలెంట్ గా ఉన్నారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇన్ని రోజులు పార్టీలో కూడా చాలా రకాలైన అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ అంతర్గత విషయాల్లో మనకు, ఎందుకంటే చాలా మంది నాయకులు కూడా చెప్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో అధ్యక్ష పదవి విషయంలో కావచ్చు, అదేవిధంగా పార్టీలో గ్రూపులు ఉన్నాయన్న విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర విషయాల్లో పార్టీ నేతలు కూడా ఏకతాటిపైకి లేరు అన్న ఏదైతే చర్చ సాగిందో సో దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు పార్టీ నేతలందరూ కూడా ఒకే లైన్ తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిపై ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో ఆ పిలుపు మేరకే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక అగ్రెసివ్ గా బీజేపీ నేతలు వెళ్తారని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతోంది. ఈ నెల 6వ తేదీన ఏదైతే సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తా ఉన్నారు, దీనికి జేపీ నడ్డా కానీ లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ లేదంటే ఇతర కీలక నేతలు ఎవరైనా వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో 1-2 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు కూడా యాక్టివేట్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కానివచ్చు, హామీలు కానివచ్చు అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల తరపున ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా రాజు, అలాగే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా బీజేపీ లీడర్లు యాక్టివ్ అయ్యారు కాబట్టి సో పార్టీలో కూడా అంతర్గత విభేదాలు అనేవి మనకు తెలిసిన మాటనే ఇన్ని రోజులుగా. సో అవి కూడా క్లియర్ అయ్యాయని అనుకోవచ్చు అంటారా? ప్రస్తుతం అయితే దాదాపు అన్ని కూడా సమసిపోయినట్టుగానే పైకైతే కనిపిస్తా ఉంది. అయితే ఒక అధ్యక్షుని పదవి విషయంలో తప్ప మిగిలిన విషయాలన్నింటిలో కూడా పార్టీ నేతలంతా ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అధ్యక్షుడు నియామకం అనేది ఇంకా డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా అధ్యక్షుడు నియామకం పూర్తవుతుందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలే మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల ఆఖరి వరకు కొత్త అధ్యక్షుడు కూడా రాబోతా ఉన్నాడు పార్టీకి. సో ఈ యొక్క అంశంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పార్టీ నేతలందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా మనకు ఈ పరిణామాలన్నీ గమనిస్తే అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మాటకు మాట, కౌంటర్ కు ఎన్కౌంటర్.
తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. రివర్స్ అటాక్ చేసేందుకు సైసై అంటున్నారు. బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరిని కలవలేదని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్ల విధ్వంసం కారణంగా తెలంగాణ ప్రజలు పడ్డ బాధల్ని మర్చిపోలేదంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన బలవంతపు భూసేకరణ, అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. రైట్, ఇక బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇరు పార్టీలు రెండు సై అంటే సై అంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, దాదాపు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 1 ఇయర్ పూర్తి చేసుకుంది టోటల్ గా. సో దీని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ కూడా యాక్టివ్ అయిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పాలనను ఎండగడుతుంది. అటు కాంగ్రెస్ కూడా రివర్స్ అటాక్ చేస్తుంది బీఆర్ఎస్ పై. సో దీని డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతను కాంగ్రెస్ వంటపట్టించుకుంది. గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ఎలాంటి విధ్వంసాలు జరిగాయో, అంతేకాకుండా ముఖ్యమంత్రి తీరు ఏ విధంగా ఉందో, అంతేకాకుండా బలవంతపు భూసేకరణలు ఏ రకంగా చేశారో, గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో పదే పదే గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన 10 నెలలకు అయిపోతుంది, సంవత్సరానికి దగ్గరికి వస్తుంది. అయితే ఈ సంవత్సర పాలన లోపలనే కాంగ్రెస్ పార్టీ ఏదో నష్టం చేసిందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఆలస్యం అమృతం విషమని కాంగ్రెస్ భావిస్తుంది. గత 10 సంవత్సరాల పాలన ఏ రకంగా కొనసాగింది, ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేర్చలేదు, ముఖ్యంగా రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతల్లో రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ అసలు రుణమాఫీ కాకపోగా వడ్డీ కూడా మీద పడ్డది. ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాయి. మల్లన్న సాగర్ భూసేకరణ, బలవంతపు భూసేకరణ ఎలా జరిగింది, అంతేకాకుండా నేరెళ్ల సంఘటన ఏ రకంగా జరిగింది, గిరిజన రైతులకు ఏ రకంగా బేడీలు వేశారు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది.